నమస్తే, వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏలేశ్వరంలో అనంతలక్ష్మి సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో భారీ అన్న సమారాధన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డికి పాలాభిషేకం చేసిన దేవకద్ర కాంగ్రెస్ నాయకులు. ఉద్దెంబడి గ్రామంలో శ్రీ విష్ణు శివాలయం అక్కన్న మాదన్న దేవాలయం దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నుకోబడిన తరుణంలో చైర్మన్ గా అడేపు ఉమా మహేశ్వరరావు మరియు డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో ఎమ్మెల్యే పోచారం కార్యకర్తల సమావేశం. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో పశు వైద్యశాల ప్రారంభించిన జిల్లా కలెక్టర్ బడవత్ సంతోష్. సంఘాలన్నిటికీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని ఎంసీ కమిటీ ఆఫ్ ఎలక్షన్ సబ్సిడీల మీద లాస్ట్ ఇయర్ ఉచిత చేపల కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడు. తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలో సీనియర్ వైద్యులను బోధకులుగా నియమించాలని భారత్ ముక్తి మోర్చా తెలంగాణ అధ్యక్షులు. తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలో సీనియర్ వైద్యులను బోధకులుగా నియమించాలని భారత ముక్తి మోర్చా తెలంగాణ అధ్యక్షులు వలిగి ప్రభాకర్ ఎరుముల రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లలో వైద్య కళాశాలలో ఏండ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న డాక్టర్లను స్థానచలనం కల్పించాలన్నారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుదీర్ఘ కాలంగా రాజకీయేతర సామాజిక ఉద్యమాల్లో పాల్గొని పనిచేస్తున్నట్టు ఇవాళ సమాజంలో ఏ అంశం వచ్చినా సమాజానికి ఎక్కడ నష్టం జరుగుతుందని తెలిసినా అదేవిధంగా జరుగుతున్న నష్టాలని ముందుగా సమాజం దృష్టికి తీసుకెళ్లడం అనేది ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. అయితే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రతి డాక్టర్ కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా సామాజిక ఉద్యమం ఉందనో తెలియజేస్తాము. డాక్టర్స్ అంటేనే ఈ సమాజంలో వాళ్ళు ప్రాణదాతలు. అంటే డాక్టరు మనం కోవిడ్ వచ్చిన సందర్భంగా మనం చూశాం. ప్రపంచ సమాజం అంతా ఏ విధంగా నలిగిపోతున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి డాక్టర్లు, ప్రభుత్వ డాక్టర్లు అనేక శ్రమ కోర్చి కోవిడ్ ని ఎదుర్కోవడంలో, ఈ సమాజాన్ని కాపాడడంలో, మెజార్టీ ప్రజల్ని కాపాడడంలో వాళ్ళ శక్తి, వాళ్ళ మేధస్సు అంత చిన్నదేం కాదు. అయితే ఇవాళ మొత్తం ప్రభుత్వ రంగంలో 20,000 మంది డాక్టర్స్ ఉన్నారు తెలంగాణలో. అంటే ఈ 20,000 మంది ప్రభుత్వ డాక్టర్స్ 3 రకాలుగా ప్రభుత్వ విభజన చేసి ప్రభుత్వం ప్రజలకు వైద్యాన్ని అందిస్తున్నది. అన్నవరం శ్రీ సత్యదేవుడు తన కలలో కనిపించి నీ వివాహ సమయంలో భోజనాలు పెట్టినట్లుగా నా కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేయాలని ఆజ్ఞాపించారని, అప్పటి నుంచి స్వయంగా అన్నవరం దేవస్థానం నుండే అన్న ప్రసాదం తెచ్చి భక్తులకు వితరణ చేస్తున్నామని సత్య దీక్ష ప్రసార నల్లమల్లి కృష్ణబాబు అన్నారు. ఓం శ్రీ సత్యదేవ. నా పేరు నల్లమల్లి కృష్ణబాబు అండి. సత్యదీక్ష ప్రసారగతని. ఈరోజు అన్నవరం ఏలేశ్వర గ్రామంలో అన్నదానం జరిగిందండి. ఇది కూడా అన్నవరం దేవస్థానం నుండి మహాప్రసాదం వచ్చిందండి. మనకి ఏ గుళ్ళోనైనా మనం వండుకొని పెడతామండి, కానీ ఈ ఏలేశ్వరం సత్యనారాయణ స్వామి వారికి అన్నవరం దేవస్థానం నుండి వస్తుందండి. దీనికి కారణం ఏంటంటే, ఓసారి కళ్యాణాలు జరిపించి నేను వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోయి స్వామివారు కళ్ళ కనబడి నీ పెళ్లి చేసుకుంటే అన్నదానం పెడతారు, నా పెళ్లికి ఎందుకు పెట్టమని నన్ను అడిగారండి. అడిగితే నేను ఆ ఉదయాన్నే వెళ్ళి దేవస్థానం వాళ్ళని కదలేయటం జరిగిందండి. దేవస్థానం వాళ్ళు, ఈ గ్రామ పెద్దలు అందరి సహకారంతో ఇక్కడ అన్నదానం రావడానికి సక్సెస్ అయిందండి. ఇది చాలా గర్వ ప్రశ్న అండి.
ఇది దేవస్థానం అక్కడ ఇప్పుడు వచ్చేప్పుడు కూడా కిందకి రాలేదని ప్రసాదం అటువంటిది సోమవారం మహిమ ఉంది కనుక అక్కడి నుంచి మనకి ఏలేశ్వరం ప్రసాదం వస్తుందండి. జై సచిదా, జై జై సచిదా. మహబూబ్ నగర్ జిల్లా దేవకద్ర నియోజకవర్గ కేంద్రానికి డిగ్రీ కాలేజ్ మంజూరు చేసినందుకు గాను దేవకద్ర చిన్న చింతకుంట మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు దేవకద్ర కొత్త బస్టాండ్ సమీపంలో కోయిల్ సాగర్ రోడ్డు వద్ద దేవకద్ర విద్యార్థుల చిరకాల కోరిక అయినటువంటి డిగ్రీ కాలేజ్ మంజూరు చేసినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా కేవలం తెలుగుదేశం ప్రభుత్వం మాటల ప్రభుత్వం అని మాపటాల ప్రభుత్వం అని చెప్పడం జరుగుతుంది. మేడ్చల్ జిల్లా మూడుచింతపల్లి మండలంలోని ఉద్దెమరి గ్రామంలోని శ్రీ విష్ణు శివాలయ అక్కన్న మాదన్న దేవాలయం దేవస్థానానికి నూతన కమిటీని ఎన్నుకోబడిన తరుణంలో చైర్మన్ గా ఆడేపు ఉమామహేశ్వరరావు మరియు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. ఒకసారి ఇక్కడ ఇక్కడ all the best chairman ka కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని ఎమ్మెల్యే పోచారం కార్యకర్తల సమావేశంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మేమందరం పోచారం అభివృద్ధి బాటలో నడుస్తామని తెలియజేస్తూ పోచారం ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసమే ఆలోచించి కాంగ్రెస్ పార్టీలో చేరామని మేము కూడా కార్యకర్తలము అయిన వెంటనే నియోజకవర్గ అభివృద్ధి పథకంలో తీసుకెళ్తామని తెలిపారు. మరి అవన్నీ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి పనులు చాలా ఉన్నాయి. మరి అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ప్రజలకు న్యాయం జరగాలి. ప్రజల క్షేమమే ఆయన క్షేమంగా ఆయన దాన్ని ఈ నిన్నటి రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన సమక్షంలో నిన్న చేరడం ఇవన్నీ కూడా నియోజకవర్గాన్ని నియోజకవర్గ ప్రజల్ని రైతుల్ని మరి అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకుపోవాలనే గతంలో చేసినటువంటి అభివృద్ధితో పాటు ఇంకా కావాల్సినటువంటి పేద ప్రజలకు అందేటువంటి
సౌకర్యాలు చాలా ఉన్నాయి. అవన్నిటిని కూడా మనము అమలు చేసుకోవాలి. అవన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో మాత్రమే మరి ఆయన ఈరోజు నిన్నటి రోజు కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఆయనతో పాటే ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాడర్ అందరూ కూడా మరి ఆయన నాయకత్వంలో పనిచేస్తూ ఆయన చేసినటువంటి పేద ప్రజల అభ్యున్నతి, పేద ప్రజల సౌకర్యాలు మరి ఆయన ఎప్పుడు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా మరి ఆయన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఆయన నాయకత్వంలో అందరం కూడా పనిచేయాలని, ఎందుకంటే ఇంత మంచి అవకాశం మరి బాన్స్వాడ నియోజకవర్గం కల్పించారు. మరి ఆ అవకాశం మరి ఇక్కడ తెలంగాణలోనే అందరూ మరి బాన్స్వాడని గుర్తింపుగా తెచ్చినటువంటి వ్యక్తిని మరి ఆయన ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. నియోజకవర్గ క్షేమం కొరకే ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలని మరి మనమందరం కూడా సమర్థించాలనే ఒక సంకల్పం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి ఆయనకు వెన్నుగా ఉండాలనే ఆలోచనతో మరి నిన్న అందరం కూడా ఆయనకు మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా ఒంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో పశు వైద్యశాల ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వడావత్ సంతోష్ మరియు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ నల్లమల్ల ముద్దుబిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతంగా చేయాలని అధికారులకు ఆదేశాలిస్తూ ప్రతి ఒక్కరూ వేగవంతంగా చేయాలని రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ గ్రామంలో పుట్టి పెరిగారు కాబట్టి ఈ గ్రామానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. మరి దానిలో భాగంగానే ఇవాళ అన్ని విధాలుగా ఈ గ్రామాన్ని గ్రామంతో పాటుగా ఈ మండలాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. మరి ఇవాళ ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. మరి దీనికి ముఖ్య అతిథులు వచ్చేసినటువంటి కొత్తగా వచ్చేసినటువంటి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గారు పెద్దలు సంతోష్ గారు, వారితో పాటుగా మరి కేవీఎన్ రెడ్డి గారు డిప్యూటీ సభ్యులు, ఎంపీపీ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి చిన్న తమ్ముడు, మా అభిమాన నాయకుడు అంటాం, మరి మా సోదరుడు అంటాం కృష్ణారెడ్డి గారు, వారితో పాటుగా అందరి స్పెషల్ ఆఫీసర్ గారు, రమేష్ గారు, చాలా మంది అధికారులు, మరి కామారెడ్డి జిల్లా కె వరదరెడ్డి బిఎస్సి జిల్లా మత్స్య శాఖ అధికారి కామారెడ్డి మొత్తం 227 మత్స్యకార్య సంఘాలు ఉన్నాయి. వాటిలో డిస్ట్రిక్ట్ ఫెసిలిటీ సంఘం 1, మహిళా సంఘాలు 40 ఉన్నాయి. మొత్తం సభ్యులు 13,400 సభ్యత్వం కలిగి ఉన్నారు. ఈ సంఘాలన్నిటికీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఎంసీ కమిటీ ఆఫ్ ఎలక్షన్ సబ్సిడీల మీద లాస్ట్ ఇయర్ ఉచిత చేపల కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 2022, 23, 24 సంవత్సరాలు కూడా చేపలు పోయడం జరిగింది. వాటిలో డిస్ట్రిక్ట్ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ ఒకటి, అదేవిధంగా 40 మహిళా మత్స్యకార సహకార సంఘాలు 40 ఉన్నాయి. మొత్తం సభ్యులు వచ్చేసి 13,420 మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. వాటిల్లో ఈ సంఘాలన్నింటికి కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. వీటికి కూడా స్టేట్ పబ్లిక్ ఎలక్షన్ అథారిటీకి ప్రతిపాదనలు పంపి వాళ్ళకి ఎలక్షన్ ఎంసీ కమిటీ యొక్క ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది. అంటే ఎవ్రీ 5 years ఒకసారి వాళ్ళకి టర్మ్ అయిపోతుంటుంది, ఎన్నికల టర్మ్ అయిపోతుంది. వాళ్ళకి ఎన్నికలు నిర్వహించడానికి ప్రతిపాదనల ముందే 2 నెలల ముందు వాళ్ళ దగ్గర ఓటర్ లిస్ట్ తీసుకొని పబ్లికేషన్ చేసిన తర్వాత ప్రతిపాదనలు స్టేట్ పబ్లిక్ ఎలక్షన్ అథారిటీకి హైదరాబాద్ వరకు పంపడం జరుగుతుంది. వారు ఎలక్షన్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఎన్నికలు జరుపుతారు ప్రతిసారి కూడా. ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభాపతిగా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెన్ స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. సభాపతి పదవికి సక్రమంగా నామనిర్దేశం చేయబడిన సభ్యుల పేర్లను, ప్రతిపాదకుల పేర్లను సభకు నేను తెలియపరుస్తా ఉన్నాను. 1 చింతకాయల అయ్యన్న పాత్రుడు, ప్రతిపాదకున్న పేరు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. 2 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, ప్రతిపాదకున్న పేరు శ్రీ నారా లోకేష్ గారు. 3 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్లు ప్రకటిస్తున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా హృదయపూర్వక అభినందనలు అందజేయచ్చు.
సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని సభాపతి స్థానం తీసుకురావాల్సిందిగా సభానాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను. ఇది నాకు ఇచ్చేది. Good job.